వాలిడేషన్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క వాక్యము అని పిలువబడుతున్నటువంటి ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు మాత్రమే దైవావేశం వల్ల కలిగినవని ఎలా చెప్తాం? ఆధారము ఏంటి? ఇది ఎవరు పెట్టారు? అసలు బైబిల్లో ఈ 66 పుస్తకాలు ఎవరు చేర్చారు? దేవుడు కేవలం ఈ 66 పుస్తకాలనే ఇచ్చాడా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? మరి మిగతా కొన్ని బైబిల్లో వేరే పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి ఏంటి? ఇప్పుడు దేవుడు నాకు దైవ ప్రేరితమైనటువంటి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, దీన్ని కూడా బైబిల్లో చేర్చానంటే చేరుస్తారా? బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మాత్రమే దైవావేశం వల్ల కలిగినవి అని చెప్పడానికి నిర్ధారణ ఏంటి అనేది మనము ఈరోజు చూస్తా ఉన్నాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యము ఆయన ఎదురు నుండి మన దాకా రావడానికి దెర్ ఆర్ బేసికలీ 4 లింక్స్. ఈ లింక్స్ లో ఏది కట్ అయిపోయినా కానీ దేవుని యొక్క వాక్యము మన దాకా ఇన్ని వేల సంవత్సరాలు కాల వ్యవధిలో మన వరకు వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అనేవి, అంటే చేతితో రాసినటువంటి వ్రాత ప్రతులు అనేవి 1500 సంవత్సరాల క్రితం రాయబడినవి. మోషే అప్పుడు స్టార్ట్ చేశాడు రాయడం. ఆ తర్వాత ఆల్మోస్ట్ 1400 సంవత్సరాల బీసీలో రాయటం ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఆల్మోస్ట్ 95-100 సంవత్సరం వరకు ఏడీలో వరకు కొనసాగింది. అంటే ఆల్ టుగెదర్ మనము ఒక 1500 సంవత్సరాల యొక్క ఈ స్పాన్ ఆఫ్ టైం ని బైబిల్ క్లెయిమ్ చేస్తా ఉంది అని మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క లేఖనము ప్రత్యక్షత, దేవుడు రాయించినటువంటి ఇన్స్పైర్డ్ వర్డ్ మన దాకా రావడానికి 4 లింక్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఇన్స్పిరేషన్, దేవుని నోట నుండి వచ్చిన మాట. దేవుని నోట నుండి వచ్చిన మాట మన చేతి దాకా, మన నోటి వరకు ఎలా వచ్చింది? రెండవ లింక్ ఏంటంటే కాననైజేషన్. కాననైజేషన్ అంటే దేవుడు ఏవైతే వ్రాతప్రతులను మానవుల చేత రాయించాడో అవి నిర్ధారణ చేసి వాటన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ప్రామాణికమైనటువంటి ప్రామాణికాలన్నింటినీ పరీక్షించి ఎంచి వాటిని క్రోడీకరించినటువంటి పద్ధతి కాననైజేషన్, కలెక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ గాడ్. రెండవది ట్రాన్స్మిషన్. ఇప్పుడు ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితము ఆ పేపరిస్ మీద కానీ లేకపోతే చర్మపు చుట్టల మీద, స్క్రోల్స్ మీద కానీ రాసినటువంటి ఈ యొక్క మొట్టమొదటగా రాసినటువంటి ఆ యొక్క స్క్రిప్ట్ అనేది, టెక్స్ట్ అనేది, ఆ చర్మపు చుట్టలు అనేవి వేల సంవత్సరాలు ఉండవు కదా. ఒకవేళ కనుక ఆ చర్మపు చుట్ట మిస్ అయిపోయిందంటే మొత్తానికే మిస్ అయిపోతాం కదా. కాబట్టి ఏం చేస్తారంటే దేవుని యొక్క ప్రజలు అయినటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని కాపీ చేస్తూ వచ్చారు. దాన్నే మరలా 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 ఆ చర్మపు చుట్టల మీద వారు రాస్తూ మల్టిపుల్ కాపీస్ ని చేశారు. ఈ పద్ధతిలో వారు ఎంతో జాగ్రత్తగా, ఎంతో నిష్టగా, ఎన్నో కఠినమైనటువంటి డిసిప్లిన్స్ ని ఫాలో అవుతూ ఒక్క చిన్న పొల్లు పోయినా కానీ ఆ చర్మపు చుట్ట మొత్తం కూడా తీసేయటమే కాదు, కాల్చి పడేసేవాళ్ళంట. పొరపాటున మళ్ళీ ఎక్కడైనా కలుస్తుందేమో ఇది అని. వారు యెహోవా అనే పేరు వచ్చినప్పుడల్లా లేచి వెళ్ళి వారి శుద్ధీకరణ సంబంధమైనటువంటి స్నానం చేసి వచ్చి కూర్చొని ఆ మాటను రాసేవారట. సో కాబట్టి రాసినప్పుడు వారు ప్రతి పొలును, ప్రతి అక్షరాన్ని వారు చెక్ చేసుకుంటూ ఆ విధంగా రాసేవారు. ఆ విధంగా ఈ కాపీస్ అనేవి మల్టిపుల్ కాపీస్ చేయటం ద్వారా అవి దేవుని వాక్యము సస్టైన్ అవుతూ వచ్చింది, ట్రాన్స్మిట్ అవుతూ వచ్చింది మన వరకు. ఆ తర్వాత ట్రాన్స్లేషన్, ఒక భాషలో నుంచి అనేకమైనటువంటి భాషల్లోనికి ఈ వాక్యము తర్జుమా చేయబడటం ద్వారా కేవలము హిబ్రూ భాషలోనే ఉందనో, గ్రీక్ లోనే ఉంది, అది నేర్చుకుంటేనే మీకు వాక్యము అన్నట్లుగా కాదు. ఇప్పుడు బైబిల్ మనకున్నటువంటి ప్రివిలేజ్ ఏంటంటే మన సొంత భాషల్లో మనం దేవుని వాక్యాన్ని చదువుకోగలుగుతాం. సో నీ దాకా నా దాకా దేవుని వాక్యం రావడానికి ఈ 4 లింక్స్ అనేవి చాలా ప్రధానమైనవి. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఇన్స్పిరేషన్, దానిని కలెక్ట్ చేసి క్రోడీకరించినటువంటిది కాననైజేషన్, వాటిని మరలా కాపీస్ చేసినటువంటిది ట్రాన్స్మిషన్, ఆ కాపీస్ చేసినటువంటి వాటిలో నుంచి ట్రాన్స్లేషన్, ఇతర భాషలోనికి తర్జుమా చేయబడినటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. ట్రాన్స్లేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటూ ఉంది. ఎందుకంటే ఇంకా అనేక మంది దాకా ఈ లేఖనమైన వాక్యము
వారి భాషలోకి వెళ్ళలేదు కాబట్టి. సో దేవుడు ఏ విధంగా తన వాక్కును మన దాకా తీసుకొని వచ్చాడు? ఒకసారి డయాగ్రామ్ చూడండి. గాడ్ టు అస్, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఒరిజినల్ మూలమైనటువంటి లేఖనము, మూలమైనటువంటి రాతప్రతులు ఈ 1000 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి నీ దాకా నా దాకా ఎలా వచ్చింది? ఆ వచ్చినటువంటి క్రమంలో సత్యము, దేవుని వాక్యములో ఉన్నటువంటి మూలమైనటువంటి ఆ యొక్క థీమ్, యూనిటీ తప్పిపోకుండా, ఏ విధమైనటువంటి కాంట్రడిక్షన్స్ లేకుండా, పొరపాట్లు లేనటువంటి ఖచ్చితమైనటువంటి దైవ ప్రేరితమైన ఆయన లేఖనము నీ దాకా నా దాకా ఎలా వచ్చిందో మనం చూద్దాం. దీంట్లో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే రెవల్యూషన్. దేవుడు తన యొక్క ప్రత్యక్షతని మానవులకి ఇచ్చాడు, ప్రవక్తలకు కానీ అపోస్తులకు కానీ. వారు ఏం చేశారు? దైవావేశం వలన దేవుడు ఏదైతే ప్రత్యక్షతను ఇచ్చాడో దానిని వారు రాశారు, పలికారు, తర్వాత రాశారు, పలికిన దాని అంతటిని కూడా రాశారు. కాబట్టి ఒరిజినల్ మేనుస్క్రిప్ట్స్ అంటే ఏంటంటే వారు మూలము భాషలో మొట్టమొదటిసారిగా ప్రప్రథమముగా రాసినటువంటి వ్రాత ప్రతులు. అవి ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్ అంటాం. వాటినే ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్ అంటాం. మనం చదివేటటువంటి బైబిల్స్ ఇవన్నీ ట్రాన్స్లేటెడ్, ఇవన్నీ కూడా తర్జుమా చేయబడినవి. అందుకనే మొదటి పేజీలో రాస్తారు, ఆదిమ హెబ్రీ భాషలో నుండి అనువాదము చేయబడింది అని ఫస్ట్ పేజీలోనే మన బైబిల్స్ లో ఉంటుంది. అంటే అర్థమేంటంటే ఆదిమ ఆ యొక్క భాషలో మొట్టమొదటగా రాయబడిన లేఖనాలే ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్, దైవావేశం వల్ల కలిగినవి అనేది మనము చూస్తా ఉన్నాం. వాటిని ఒరిజినల్ మేనుస్క్రిప్ట్స్ అంటాం. ఆ తర్వాత దేవుడు వాటిని ఎందుకని 1500 సంవత్సరాల కాల వ్యవధిలో అనేక ప్లేసుల్లో నుంచి అనేక మంది, దగ్గర 40 మంది ఈ లేఖనాల్ని రాశారు. వారు రాసిన కాలాలు వేరు, వాళ్ళు రాసినటువంటి ప్లేస్లు వేరు. ఆ తర్వాత అవన్నీ కూడా దేవుడు ఏ విధంగా వాటిని ప్రిజర్వ్ చేశాడు, భద్రపరిచాడు. ఆ తర్వాత ఈ స్క్రైబ్స్ అనేటువంటి వారు ఏ విధంగా అవి మిస్ అయిపోకుండా మల్టిపుల్ కాపీస్ లోనికి వారు దాన్ని కాపీ చేస్తూ వచ్చారు. దీన్ని ప్రిజర్వేషన్ ప్రాసెస్ అంటాం. ఆ తర్వాత దేవుడు ట్రాన్స్లేషన్ ని మనకిచ్చాడు. అంటే మన యొక్క స్థానికమైనటువంటి నేషనల్ భాషల్లోనికి ఈ యొక్క లేఖనాలు ట్రాన్స్లేట్ అవటం అనేది జరగటం మనము చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఈ ట్రాన్స్లేటెడ్ ఏదైతే తర్జుమా చేయబడి మనము ఎరిగినటువంటి మాతృభాషలోనికి లేఖనము మన దాకా వచ్చినప్పుడు ఈ యొక్క లేఖనాల్ని ఇంటర్ప్రిటేషన్, తర్వాత దాన్ని అర్థము, భావాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రాసెస్ ద్వారా, ఆ ప్రాసెస్ లో దేవుడు ఇచ్చేటటువంటి కృప ఏంటంటే ఇల్యూమినేషన్. దేవుడు మనకి వెలిగింపునిస్తాడు. ఆయన ఇచ్చినటువంటి వెలిగింపు ద్వారా మనము అర్థం చేసుకోగలిగినటువంటి భాషలో మనకి అందుబాటులోకి తీసుకుని వచ్చినటువంటి యొక్క బైబిల్ని ఇంటర్ప్రెట్ చేసిన తర్వాత మనము అప్లై చేసుకోవాలి. అప్లికేషన్, రెవల్యూషన్, ఇన్స్పిరేషన్, ప్రిజర్వేషన్, ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్, అండ్ ఫైనల్లీ అప్లికేషన్. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ గాడ్ గివ్స్ us illumination. ఈ 66 పుస్తకాలు మాత్రమే దైవావేశం వల్ల కలిగినవి, మిగిలినవి కావు అంటానికి ఆధారాలేంటి, బేసిస్ ఏంటి అనేది మనము చూద్దాం. మొట్టమొదటిగా క్యానన్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే మెజరింగ్ రాడ్ అని అర్థం. a staff, a rod, ruler, scale, measuring rod. ఇప్పుడు మనము దూరాన్ని కొలవడానికి మనము మీటర్లోనో కిలోమీటర్స్లోనో కొలుస్తాం. పదార్థాలను కొలవడానికి కేజీలను, గ్రామ్స్ ను కొలుస్తాము. లేకపోతే మనకున్నటువంటి లిక్విడ్ ని కొలవడానికి లీటర్స్ లో మనం కొలుస్తాము. సో కాబట్టి ఈ యొక్క లోకంలో మనకి మెజరింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ప్రామాణికాలు ఉన్నాయి ఒకదాన్ని కొలవడానికి. అదేవిధంగా దేవుని యొక్క లేఖనమును కొలవడానికి, కొలవటం ఇన్ ద సెన్స్ దేవుని యొక్క లేఖనము, పరిశుద్ధ లేఖనము అని పిలువబడుతున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలు అవి దైవావేశం వల్ల కలిగినవి అని నిర్ధారణ చేయడానికి కొలబద్ద ఏంటి, స్టాండర్డ్ ఏంటి, రూల్ ఏంటి అనేది మనము ఇప్పుడు చూస్తా ఉన్నాం.
ఈ మాట యాక్చువల్గా యెహెజ్కేలు గ్రంథం 43లో 42:16లో యెహెజ్కేలుకి దేవుడు ఒక కొలకర్రనిచ్చి మందిరం యొక్క ఆ యొక్క దాన్ని మెజర్ చేయమంటాడు, కొలవమంటాడు. సో అక్కడ ఇవ్వబడినటువంటి కొలకర్ర అనేటువంటి ఆ మాటలో నుంచి, మెజరింగ్ రాడ్ అనేటువంటి ఆ మాటలో నుంచి ఈ యొక్క కేనెన్ అనేటువంటి గ్రీక్ పదము కానీ, కెనెహ్ అనేటువంటి హీబ్రూ పదంలో నుంచి ఈ కెననైజేషన్, లేఖనాల యొక్క ప్రామాణికత అనేటువంటి ఈ యొక్క పదాన్ని బైబిల్ పండితులు తీసుకోవటం అనేది జరిగింది. బైబిల్ యొక్క టైం లైన్ కనుక మనం చూసినట్లయితే, అంటే బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర యొక్క టైం లైన్ కాదు, బైబిల్ రాసినటువంటి కాల ప్రమాణాలు కనుక మనం చూసినట్లయితే అరౌండ్ 1400 BCలో మోషే ఆ యొక్క రైటింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అవి 400 BC వరకు ఈ 1000 సంవత్సరాల కాల వ్యవధిలో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా రాయటం అనేది జరిగింది. ఆ తర్వాత మధ్యలో ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి మధ్యలో 400 సంవత్సరాల యొక్క సైలెంట్ పీరియడ్ అంటారు దీన్ని. అంటే దేవుడు ఏ ప్రవక్త ద్వారా కానీ, దేవుడు మరి ఏ విధమైనటువంటి ఆ యొక్క దేవదూతల ద్వారా కానీ వారితో ప్రజలతో మాట్లాడలేదు. అది డార్క్ పీరియడ్ అని, సైలెంట్ పీరియడ్ అని చెప్తారు. ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని కూడా చెప్తారు. రెండు ఆ యొక్క నిబంధనలకి మధ్యలో ఉన్నటువంటి ఈ 400 సంవత్సరాల యొక్క కాలం. అక్కడ ఇదిగో దైవావేశం వలన ఏ లేఖనము కూడా కలగలేదు, ఎందుకంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ గాబ్రియేలు దూత జకరియా ఎలిజబెత్లకు ప్రత్యక్షం అవ్వటము, అక్కడ నుండి మరలా దేవుని యొక్క న్యూ రెవల్యూషన్ అనేది, లేకపోతే దేవుడు మరలా మనుషులతోటి ఆయన తన యొక్క రెవల్యూషన్ ఇవ్వటం అనేది మనం చూస్తా వచ్చాం. ఇది న్యూ టెస్టిమెంట్ యొక్క కాలం యొక్క దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. సో కాబట్టి న్యూ టెస్టిమెంట్ లో ఆల్మోస్ట్ 45 ADలో మనం చూసినట్లయితే మొట్టమొదటి బుక్ అనేది రైటింగ్ అనేది స్టార్ట్ అయింది. చాలా మంది వేదాంతవేత్తలు చెప్పేటువంటి మాట అంటే యాకోబు పత్రిక అనేది మొట్టమొదటిగా రాయబడినటువంటి రిటర్న్ పీస్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్ అని మనం చూడొచ్చు. అది AD 45లో జరిగింది. ఆ తర్వాత సమ్వేర్ అరౌండ్ 95 or 90 రెవల్యూషన్, ప్రకటన గ్రంథము, ఆఖరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము యోహాను రాయటం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 50 సంవత్సరాల కాల వ్యవధిలో న్యూ టెస్టిమెంట్ బుక్స్ అన్ని కూడా రైటింగ్ పూర్తయిపోయింది. ఒక 1000 సంవత్సరాల కాల వ్యవధిలో ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ అన్ని కూడా రైటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మధ్యలో ఉన్నటువంటి 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ లో దేవుడు మనుషులతో మాట్లాడలేదు. నో బ్రెత్ ఆఫ్ గాడ్, నో రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అందుకని ఇది డార్క్ పీరియడ్ అని మనం చూస్తాం. కాబట్టి సో ఈ యొక్క కాలాన్ని మనం కనుక చూసినట్లయితే 1400 BC నుంచి ఆల్మోస్ట్ 100 AD వరకు ఉన్నటువంటి ఈ యొక్క కాలాన్ని, 1500 సంవత్సరాల యొక్క ఈ కాల వ్యవధిని మనము బైబిల్ యొక్క టైం లైన్ గా మనము చూడొచ్చు. ఓల్డ్ టెస్టిమెంట్ క్యాననైజేషన్ గురించి మనం ఆలోచించేద్దాం. అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క పుస్తకాలన్నీ కూడా ఏ విధంగా అవి ప్రామాణికతను సంతరించుకున్నాయి, అంటే ఇవి ఖచ్చితంగా దైవావేశం వలనే కలిగినవి అని ఏ విధముగా వారు నిర్ధారణ చేస్తూ వచ్చారు, అవి ఏ విధముగా బైబిల్లో చేర్చబడ్డాయి అనేది మనం ఆలోచించేద్దాం. కెనానికల్ ఆర్డర్. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క పుస్తకాలన్నింటినీ కూడా 3 భాగాలుగా పిలిచేవారు. మొట్టమొదటి ఏంటంటే తోరా అంటారు. తోరా అంటే ధర్మశాస్త్రము, ద లా. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఏ విధముగా ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ యొక్క 5 పుస్తకాలు పెంటటూక్ అనేది ఏ విధముగా సమకూర్చబడింది, దానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ప్రామాణికత ఎంత అనేది ఒకసారి మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా దేవుడు 10 ఆజ్ఞలతో స్టార్ట్ చేశాడు. 10 కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చాడు, పలకల మీద ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మోషే ద్వారా అనేకమైనటువంటి కట్టడలను, న్యాయ విధులను, తర్వాత వారు చేయవలసినటువంటి శుద్ధీకరణ సంబంధమైనటువంటి విషయాల్ని దేవుడు వారికి ధర్మశాస్త్రముగా ఇచ్చాడు.
కాబట్టి ధర్మశాస్త్రములో గనక మనం చూసినట్లయితే యూనివర్సల్ లాస్ కొన్ని ఉంటాయి. యూనివర్సల్ లా అంటే అది ఇస్రాయేల్ ప్రజలకే కాదు, ప్రపంచంలో అన్ని తరాల్లో అన్ని కాలాల్లో ఉన్న అందరికీ సంబంధించినటువంటి యూనివర్సల్లీ అప్లికబుల్. వాటిని నైతిక నియమాలు అంటారు, ధర్మశాస్త్రం అంటారు. 10 కమాండ్మెంట్స్ కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి ఆ బ్రాంచెస్ కి సంబంధించినటువంటి మిగిలినటువంటి ఆజ్ఞలు కానీ. రెండవది, దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే సివిల్ లాస్ కొన్ని ఇచ్చాడు. సివిల్ లాస్ అంటే వారు సామాజికముగా ఒక క్రమంలో దేవుని ప్రజలుగా ప్రేమ, ఐక్యత వీటిని తప్పిపోకుండా వారు ఏ విధంగా జీవించాలి అంటానికి దేవుడు వారికి కొన్ని సివిల్ లాస్ ఇచ్చాడు. వాటినే మనం చూస్తా ఉన్నాం. గాడిదని ఎవరైనా చంపినట్లయితే, ఎవరికన్నా ఇంటి మీద పెట్టగొడ కట్టకపోయినట్లయితే, పొలంలో ఉన్నటువంటి ఆ సరిహద్దు రాళ్ళను తీసివేయకూడదని, ఈ విధంగా వాళ్ళ ప్రొఫెషన్ విషయం కానీ, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ, ఈ విధంగా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. మూడవ రకం ఏంటంటే వాళ్ళకి సెరమోనియల్ లాస్ అంటారు, శుద్ధీకరణ ఆచార. ఈ శుద్ధీకరణ నియమాలు అనేవి కేవలము ఇశ్రాయేలు ప్రజలకి వారికి దేవుడు ఆరాధన నేర్పించడానికి, పరిశుద్ధత నేర్పించడానికి ఛాయారూపకంగా ఉన్నటువంటి ఆజ్ఞలవి. అవి ఎక్స్టర్నల్ అంటే బాహ్య సంబంధమైనటువంటి శుద్ధీకరణ. ఇంటర్ పర్సనల్ అండ్ ఎమోషనల్ ఇవేమో సివిల్ లాస్. స్పిరిచువల్ అండ్ మోరల్ ఇవేమో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క యూనివర్సల్ లాస్. ఇది ఈ యొక్క బ్రీఫ్ అవుట్లైన్ మనకు అర్థం కావాలి. లేకపోతే ఏమంటే ఓల్డ్ టెస్టిమెంట్ అని మంది కాదు, న్యూ టెస్టిమెంట్ ఏమంది, ఓల్డ్ టెస్టిమెంట్ కి మనకు అసలు సంబంధం లేదన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి కేవలము శుద్ధీకరణ సంబంధమైనటువంటి నియమాలు మాత్రమే మనము పాటించట్లేదు. మిగిలినవన్నీ కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారి కొండ మీద ప్రసంగంలో అతి ఉన్నతముగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంటర్ప్రెట్ చేసి దాని భావాన్ని వివరించడం ద్వారా మనము ఆ వాక్యాన్ని అనుసరించడానికి జీవించే బద్దులమై ఉన్నామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. రైట్. సో 10 ఆజ్ఞలతో దేవుడు ప్రారంభించాడు. ఆ తర్వాత మోషే ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని రాసి యెహోషువకి హ్యాండ్ ఓవర్ చేయటం అనేది మనము మోషే యొక్క లైఫ్ యొక్క ఎండ్ లో మనం చూస్తాం. దేవుడు ఆ మాట చెప్పాడు. ఆ తర్వాత యెహోషువ కూడా తన యొక్క జీవితం యొక్క చివరిలో ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక చోట సమకూర్చి వారి చేత ప్రమాణాలు, వాగ్దానాలు చేయించి, మీరెవరిని సేవిస్తారో నిర్ణయించుకోండి, నేను నా కుటుంబం అయితే యెహోవానే సేవిస్తామని చెప్పి, అప్పుడు ప్రజలందరూ కూడా ఒక ప్రతిజ్ఞ పూనినప్పుడు ఇప్పుడు ఈ జరిగిన విషయాలన్నిటిని కూడా యెహోషువ కూడా తన గ్రంథంలో రాశాడని మనకు యెహోషువ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆ తర్వాత సమూయేలు నోటి నుండి వచ్చిన మాట ఏది వ్యర్థంగా కలగలేదని, దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడటం ప్రారంభించాడని, ఇక ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడటం అనేది ప్రారంభమైంది. ఆ విధంగా దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా, దావీదు కూడా ప్రవక్త అయి ఉన్నాడని అపోస్తుల కార్యంలో పేతురు చెప్పడం మనం చూస్తాం. ఈ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దీన్ని ఏమన్నారంటే నెవీం అన్నారు. నెవీం అంటే ప్రాఫెట్స్. ఈ యొక్క ప్రాఫెట్స్ లో కూడా 2 ఫార్మర్ ప్రాఫెట్స్, లేటర్ ప్రాఫెట్స్. ముందు ఉన్నటువంటి ప్రవక్తలు, తర్వాత వచ్చినటువంటి ప్రవక్తలు. యెహోషువ న్యాయాధిపతుల్లో, తర్వాత సమూయేలు, ఈ యొక్క రాజులు, వీళ్ళందరినీ కూడా ముందు ఉన్నటువంటి ప్రవక్తలని, యెర్మియా, యెహెజ్కేలు, యెషయా, ఆ తర్వాత చిన్న ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వీరందరినీ కూడా తర్వాత లేటర్ ప్రాఫెట్స్ అని ఈ యొక్క ప్రవక్తుల యొక్క గ్రంథాలన్నింటినీ కూడా మనము చూస్తాం. మూడవ భాగం ఏంటంటే కెతువీం అంటారు. ఇంకా చెప్పండి, కెతుబీం అంటారు. వీటిని రైటింగ్స్. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ వచనంలో అంటాడు, ధర్మశాస్త్రమును, ప్రవక్తలను, కీర్తనలో అన్నిటిలో తన్ను గురించినటువంటి ఉద్దేశాలన్నిటిని కూడా వారికి వివరించి, he expounded the scripture about himself, concerning himself in the law, prophets and the writing, psalms. సో రైటింగ్స్ అని దేన్ని అన్నారంటే ఈ యొక్క పద్య భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క విజ్డమ్ లిటరేచర్, పొయిటిక్ ఉన్నటువంటి లిటరేచర్,
ఆ తర్వాత దానియేలు గ్రంథము, ఎస్తేరు గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతాలను కూడా వీటిలోకే యాడ్ చేశారు. సో ఈ విధంగా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి యొక్క పుస్తకాలని 3 భాగాలుగా హీబ్రూ బైబిల్లో చూసేవారు. మరి వీటి యొక్క ప్రామాణికత అనేది ఏ కాలాల్లో ఎప్పుడు అవి నిర్ధారణ జరిగింది? ఫస్ట్ స్టేజ్ లో ఈ 5 పుస్తకాల యొక్క ప్రామాణికత అంటే కెననైజేషన్, యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ ఎ స్క్రిప్చర్ అనేది ఎప్పుడు జరిగిందంటే 400 BC కల్లా ఈ ఈ యొక్క ధర్మశాస్త్రము అని పిలువబడుతున్నటువంటి ఈ 5 పుస్తకాల యొక్క ప్రామాణికత పూర్తయింది. తర్వాత నెబీం అని చెప్పబడుతున్నటువంటి ప్రాఫెట్స్, ప్రవక్తల గ్రంథాలు అనేవి 200 BC కల్లా వాటి యొక్క ప్రామాణికతను వాటిని కంప్లీట్ చేశారు. తర్వాత రైటింగ్స్ లోకి వచ్చేసరికి ఇవి స్లోగా యాడ్ అవుతూ వచ్చినాయి. అందుకనే మొట్టమొదటిగా చూస్తే ధర్మశాస్త్రము అని అంటాము. ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు అని ప్రభు కేవలం ధర్మశాస్త్రము అన్నాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రములు, ప్రవక్తలు అని రెండిటి గురించి మాట్లాడుతూ వస్తున్నటువంటి వచనాలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. కానీ ఫైనల్ గా ధర్మశాస్త్రము, ప్రవక్తలు, కీర్తనలు అన్నటువంటి మాటని 3వ భాగాన్ని కూడా యాడ్ చేసి ప్రభువారు పలకటం అనేది మనము 24 లూకాసు వార్తలో మనము చూస్తూ వచ్చాం. అంటే ఈ యొక్క రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రామాణికత అనేది క్రీస్తు శకము 90వ సంవత్సరం కల్లా దాన్ని కంప్లీట్ చేశారు. అంటే వాటి యొక్క రచన క్రీస్తు శకము జరిగింది అంటలేదు. 430వ సంవత్సరం BC కల్లా ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క రైటింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ బుక్ టు రైట్ ఏంటంటే మలాకి అనేది మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి మోషే రచించినటువంటి 5 పుస్తకాల నుంచి ఆఖరి పుస్తకమైనటువంటి మలాకి వరకు 1400వ సంవత్సరం నుండి BC 430 వరకు రచనలు అనేవి అయిపోయినాయి. కానీ వాటి యొక్క ప్రామాణికత అనేది ఇవి దైవావేశం వలనే కలిగినవి ఈ లేఖనాలు. ఎందుకని? మొట్టమొదటిగా రాసినటువంటి వ్యక్తికి, ఇప్పుడు చదివే వ్యక్తికి, సంఘానికి, లేకపోతే ఆ యొక్క గ్రంథాలని ఇప్పుడు సేకరించినటువంటి వారికి కొన్ని వందల వేల సంవత్సరాల యొక్క గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఇన్ని తరాల తర్వాత వాళ్ళకు అందినటువంటి లేఖనము ఇది నిజంగా మోషే రాశాడంటారా? ఇది ఈ యొక్క ధర్మశాస్త్రమేనా? ఇది ఈ యొక్క పంచకాండాలకు సంబంధించినటువంటి పుస్తకాలేనా? వారు సరిచూశారు, క్రోడీకరించారు, ఆ తర్వాత దానిని నిర్ధారణ చేశారు. అదే విధంగా ప్రవక్తల గ్రంథాలు, ఆ తర్వాత కీర్తనలుగా పిలువబడుతున్నటువంటి ఈ విషయాలు, ఇవన్నీ మనము ఆలోచిస్తా ఉన్నప్పుడు మనకు ఒక ప్రశ్న వేస్తుంది. ఓహో, ఇంతకీ అసలు డిసైడ్ చేసింది మనుషులేనమాట? చర్చి, లేకపోతే చర్చి నాయకులు, లేకపోతే దేవుని చేత ఏర్పరచబడ్డారు అన్నటువంటి పిలువబడినటువంటి ఆ యొక్క దైవజనులే ఏ పుస్తకాలు బైబిల్లో ఉండాలి అనేది నిర్ధారణ చేశారన్నమాట అని అనుకోవచ్చు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఇంత ఇన్నెరెంట్ గా, ఇన్ఫాలబుల్ గా తప్పు చేయడానికి అవకాశం ఉన్నటువంటి మనుషులు ఎలాగూ క్రోడీకరిస్తారు? ఏ విధంగా వాటిని రాస్తారు? ఏ విధంగా వాటిని కంపైల్ చేయగలుగుతారు? కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడు తన సార్వభౌమాధికారములో, ప్రావిడెన్షియల్ ఆయన యొక్క అధికారములో ఏ ఏ గ్రంథాలు బైబిల్లో ఉండాలి అనేది దేవుడు నిర్ధారణ చేశాడు. అయితే మనుషులు ఆయన దేవుడు నిర్ధారణ చేసినటువంటి వాటిని ఆ కాలక్రమంలో వాటిని కనుగొని వారు క్రోడీకరించారు. అందుకని దీన్ని ఏమంటారంటే, గాడ్ డిటర్మైన్డ్ ద canon బట్ ద చర్చ్ డిస్కవర్డ్, దట్స్ ఆల్. దేవుడు ఏటిని మాత్రమే ఉంచమంటున్నాడో, ఏవి మాత్రమే దైవావేశం వల్ల కలిగినవో అని దేవుడు నిర్ధారించిన వాటిని మానవులు వాటిని కనుగొని, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి వాటిని సమకూర్చారే కానీ దేవుని యొక్క వాక్యము యొక్క ప్రామాణికమేత సంఘమే సర్వాధికారము, మనుషులదే అల్టిమేట్ అధికారము అంటానికి వీలు లేదు. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, సరే ఏ క్రైటీరియా బేస్ చేసుకొని ఇది దైవావేశం వల్ల కలిగిందని, ఇది దైవావేశం వల్ల కలిగింది కాదు అని దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు ప్రజలు ఈ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైం వారు నిర్ధారణ చేశారు.
కాబట్టి ఈ యొక్క ప్రామాణికతకు క్రైటీరియా ఏంటి అని ఆలోచన చేసినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రామాణికత ఏంటంటే ఇది దేవుని చేత ఏర్పరచుకోబడినటువంటి ఒక దైవజనుడు కానీ ఒక ప్రవక్త ద్వారా కానీ పలికినటువంటి మాట కాదా అనేది ఫస్ట్ తీసుకోవాలి. రెండవ క్రైటీరియా ఏంటంటే ఒకవేళ అతడు డైరెక్ట్ గా ప్రాఫెట్ కాకపోయినప్పటికీ ప్రవక్తతో అసోసియేట్ అయినటువంటి వ్యక్తియా కాదా అనేది వ్యక్తి. అంటే ఆ ప్రవక్తతో ఉన్నాడు, ఆ ప్రవక్త ఉన్నటువంటి కాలంలో ఉన్నాడు, ఆయనతో కలిసి పనిచేశాడు అనేది రెండవ ప్రామాణికతగా మనం తీసుకోవాలి. మూడవది ఈ వాక్యము లేఖనం అనేది దేవుణ్ణి గురించినటువంటి సత్యము మాట్లాడుతూ ఉందా లేదా. అంటే దేవుడు తన్ను గురించినటువంటి తెలియశక్యమైనటువంటి దైవత్వాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని దేవుడు బయలుపరుచుకున్నాడు. ఈ లేఖనం అనేది దేవుని యొక్క సత్యాన్ని అంగీకరిస్తుందా, దేవుని గురించినటువంటి సత్యము గురించే మాట్లాడుతూ ఉందా, లేకపోతే బయలుపరచబడినటువంటి దేవుని సత్యానికి ఇది వ్యతిరేకంగా కాంట్రడిక్టర్ గా మాట్లాడుతూ ఉందా అనేది చెక్ చేసుకుంటారు. ఫెయిత్ఫుల్నెస్ టు ద ప్రీవియస్లీ యాక్సెప్టెడ్ కానానికల్ రైటింగ్స్ అంటే అంతకు ముందే ఇవి దైవ ప్రేరితమైనవి అని ప్రామాణికత కలిగినటువంటి అంగీకరించినటువంటి పుస్తకాలతోటి ఈ పుస్తకం ఏకీవిస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. బద్ధ విరుద్ధమైనటువంటి విషయాలు గనక దీంట్లో గనక ఉన్నట్లయితే మనము దీన్ని అంగీకరించడానికి వీలు ఏమాత్రము లేదు. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ పాత నిబంధన గ్రంథములో దైవావేశం వల్ల కలిగింది అని నువ్వు చెప్తున్నటువంటి ఈ లేఖనం ఏదైతే ఉందో దాని గురించినటువంటి సందర్భాలు న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా పలికారా? యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు, ఇదిగో తూర్పు దేశపు రాణి సొలొమోను దగ్గరికి చూడటానికి వచ్చింది. ఈ విధంగా ప్రభువారు అబ్రహాము గురించి కానీ, దావీదు గురించి కానీ, లేకపోతే యోనా గురించి కానీ, ఇంకా అనేకమైనటువంటి పాత నిబంధన సంబంధమైనటువంటి విషయాలు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని లోతు సంబంధించినటువంటి, అబ్రహాము సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావన క్రీస్తు ప్రభు కానీ, లేకపోతే ఓల్డ్ టెస్టమెంట్ లో ముందు ఉన్నటువంటి ప్రవక్తలు రాసిన విషయాల్ని తర్వాత కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఏమన్నా వాటి గురించి మాట్లాడుతూ వచ్చారా? లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ ప్రవక్తలు రాసినటువంటి లేఖనాలని అపోస్తులు ఎవరన్నా వాటిని ఉటంకించారా? మత్తయి సువార్త కనుక మనం చూసినట్లయితే ఆ యెషయా గ్రంథంలో కానీ మిగిలినటువంటి అనేకమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవచనాలని, ప్రవక్త చెప్పినది నెరవేరినట్లు ఇది జరిగినని వాటిని గురించి రాస్తూ మత్తయి చెప్పడం మనం చూస్తాము. పేతురు ప్రసంగములో, స్టెఫెను యొక్క ప్రసంగములో మనం చూస్తాము వాళ్ళు ఒక్కసారిగా ఓల్డ్ టెస్టిమెంట్ అంతా సర్వే ఇచ్చినట్లుగా జరిగిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రస్తావించడం మనం చూస్తాము. కాబట్టి న్యూ టెస్టిమెంట్ లో కూడా వాటిని గురించినటువంటి ప్రస్తావన ఉన్నదా అనేది కూడా ఒక ప్రామాణికంగా మనము తీసుకోవచ్చు. ఆ తర్వాత చర్చ్ యూసేజ్ అండ్ రికగ్నిషన్, ఆదిమ సంఘము ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క గ్రంథాన్ని వారు ప్రామాణికమైనటువంటి వాటిగా గుర్తించి వాటిని ఆ యొక్క సంఘం యొక్క పరిచర్యలో కానీ బోధలో కానీ వాటిని యూజ్ చేస్తూ ఉన్నారా? లేదు, నేను ఆల్ టుగెదర్ ఇది ఇంకొక ప్రత్యక్షత, న్యూ రెవల్యూషన్, న్యూ ఇన్స్పిరేషన్, దేవుడు దీన్ని కూడా లేఖనము, దైవావేశములు కలిగిన లేఖనం అని చెప్పాడు అంటే ఏది పడితే అది యాడ్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ యొక్క కెనానికల్ ప్రాసెస్ లో మనం ఒక కొలబద్ద పెట్టి కొలవాలి. వీటన్నిటినీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆ ప్రామాణికతను చూసి అది దైవావేశములు కలిగినదే అని అంగీకరించి ఈ విధముగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ 90 AD వరకు కూడా ఇదిగో ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క ప్రామాణికత అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మరి అడగొచ్చు, మరి కొన్ని బైబిల్లో వేరే పుస్తకాలు ఉన్నాయి, రోమన్ క్యాథలిక్ బైబిల్ కానీ లేకపోతే రష్యన్ ఆర్థడాక్స్ కానీ మిగతా వాళ్ళు కనుక చూసినట్లయితే వారు కొన్ని బైబిల్స్ వాడుతున్నారు, దాంట్లో ఇంకా 14 పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి ఆ లిస్ట్ ఆఫ్ బుక్స్ అవి. మరి వీటి సంగతి ఏంటి? ఇవి దైవావేశం వల్ల కలిగినవి కావని ఏ బేసిస్ మీద మనము చెప్పగలము? బేసిస్ ఇందాక చెప్పిన క్రైటీరియానే. ఆ క్రైటీరియాని అప్లై చేసినప్పుడు, ఆ కొలబద్దతో వాటిని కొలిచినప్పుడు
వాటిలో ఏమున్నాయంటే ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఒకదానికి బద్ధ విరుద్ధమైనటువంటి ఆ యొక్క భావాల్ని ఇచ్చేటటువంటి మాటలు కానీ ప్యాసేజెస్ కానీ ఆ విదిన్ ద బుక్ ఉండటం మనం చూస్తా వచ్చాము. అంతేకాకుండా వారు అంతకుముందు దేవుడు బయలుపరిచినటువంటి సత్యానికి విరుద్ధమైనటువంటి రచనలు వాటిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నప్పుడు అవి కేవలము హిస్టరీలో ఉన్నటువంటి కొన్ని సమాచారాన్ని, జరిగినటువంటి విషయాల్ని మనకి మంచి సమాచారాన్ని ఇస్తూ ఉన్నాయి, కానీ ట్రాన్స్ఫర్మేషనల్ పవర్ ఏదైతే ఉందో అవి ఈ పుస్తకాల్లో లేవు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి నిర్ధారణ ఏంటంటే ఈ 14 పుస్తకాల్లో ఏ పుస్తకాన్ని గురించి అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు కానీ, లేకపోతే అపోస్తలుడైన పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, మిగిలినటువంటి రచనలు ఎక్కడా కూడా న్యూ టెస్టిమెంట్ లో వీటిని గురించినటువంటి ప్రస్తావన అనేది లేనే లేదు. క్రిస్టియన్ బైబిల్ గా పిలువబడుతున్నటువంటి ఈ 66 పుస్తకాలు కలిగిన గ్రంథంలో ఈ 14 పుస్తకాలు లేవు. కానీ రోమన్ క్యాథలిక్ కానీ, గ్రీక్ ఆర్థడాక్స్ కానీ, రష్యన్ ఆర్థడాక్స్ కానీ, లేకపోతే కాప్టిక్స్ అనే వాళ్ళు కానీ ఈ యొక్క పుస్తకాలు కొన్నిటిని వారి గ్రంథాల్లో యాడ్ చేసుకుని ఉంటా ఉన్నారు. అపోక్రిఫా అన్న మాటకు అర్థం ఏంటంటే హిడెన్, దాగి ఉన్నటువంటి, దాచబడినటువంటి. అంటే ఏమన్నారంటే దేవుడు మర్మంగా ఉన్న దాచబడిన విషయాల్ని బయలుపరిచాడు మాకు, వాటిని మేము రాసాము అని పుస్తకాలు తీసుకొచ్చారు బయటికి. ఏ టైంలో తీసుకొచ్చారు వీటిని? ఆ సైలెంట్ పీరియడ్ అని మనం చెప్తున్నామే, 400 సంవత్సరాలు. ఆ 400 సంవత్సరాల్లో రాయబడిన పుస్తకాలు ఇవి. ఆ 400 సంవత్సరాల్లో దేవుని యొక్క లేఖనమే లేదు, దేవుని యొక్క ప్రత్యక్షత లేదు, దేవుడు సైలెంట్ గా ఉన్నాడు అనేది మనకు చరిత్ర చెప్తున్నటువంటి సత్యము. కాబట్టి ఆ సైలెంట్ పీరియడ్ లో రాసినటువంటి పుస్తకాలు ఇవి. కాబట్టి వీటిని దైవావేశం వల్ల కలిగినవి కాదు అంటానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటిని బట్టి ఇవి ఇన్స్పైర్డ్ కాదు అని క్యాననైజేషన్ ప్రాసెస్ లో వాటిని రిజెక్ట్ చేయటం అనేది జరిగింది. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ పుస్తకాలు ఏ విధంగా క్రోడీకరించబడ్డాయి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఈ పుస్తకాలు AD 45 నుంచి AD 90-95 లోపు రైటింగ్ అనేది పూర్తి అయిపోయింది. లాస్ట్ బుక్ టు రైట్ ఈజ్ రెవల్యూషన్. ఎందుకంటే భక్తుడైనటువంటి యోహాను, శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను క్రీస్తు శకం 100-101 ఆ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన చనిపోక ముందే ఖచ్చితంగా ప్రకటన గ్రంథము రాయాలి. అదేవిధంగా యాకోబు, యేసు క్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు కూడా 46-47 50 లోపు ఆయన హతసాక్షి అయిపోయాడు. సో ఆయన 50 లోపు హతసాక్షి అయిపోయాడు. ఈయన AD 100వ సంవత్సరంలో చనిపోయాడు. కాబట్టి ఈ పుస్తకాలు అనేవి ఖచ్చితంగా ఈ టైం లైన్ లోనే అవి అన్ని కూడా రాసి కంప్లీట్ చేసిబడి ఉండాల్సిందే అనేది మనకి అర్థమవుతా ఉంది. పుస్తకాల రైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ అవి దైవావేశం వల్ల కలిగినవి ఈ 27 పుస్తకాలు అని ఎప్పుడు వాటిని నిర్ధారణ చేశారు, ఏ విధంగా నిర్ధారణ చేశారు అని మనం చూసినట్లయితే 170వ సంవత్సరంలో ఒక మొట్టమొదటి ఈ గ్రంథాల క్రోడీకరణ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఒక 4 పుస్తకాలు తప్ప మిగిలిన వాటన్నిటిని కూడా ఇవి దైవావేశం వల్ల కలిగినవి అని వారు నిర్ధారణ చేశారు. అథెనేషియన్ అనేటువంటి ఆయన 367వ సంవత్సరంలో ఆయన యొక్క సమక్షంలో జరిగినటువంటి కౌన్సిల్లో ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల యొక్క కెనానైజేషన్ అనేది పూర్తయింది. అంటే ఆల్మోస్ట్ AD 400వ సంవత్సరం వచ్చేసరికి ఈ 27 పుస్తకాల యొక్క ప్రామాణికత అనేది కంప్లీట్ అయింది. 100వ సంవత్సరంలో పుస్తకాల రైటింగ్ అయిపోయింది, వాటి గ్యాదరింగ్, ఆ తర్వాత వాటిని క్రోడీకరించి వాటి యొక్క ప్రామాణికతను పరీక్షించి ఇవి ఆ దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనాలు అని వారు ఆ యొక్క మెజరింగ్ రాడ్ అని చెప్పబడుతున్నటువంటి ఆ క్యానన్ ప్రాసెస్ లో వారు వీటిని నిర్ధారణ చేయడం జరిగింది. ఇక్కడేమో నాస్టిక్ గాస్పెల్స్ ప్రాబ్లం, అక్కడేమో మనం కనుక చూసినట్లయితే అపోక్రిఫా ప్రాబ్లం. ఆల్మోస్ట్ 400వ సంవత్సరం వచ్చేసరికి AD మనము ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ మొత్తము కూడా ఆ యొక్క కెనానైజేషన్ అయిపోయింది. ఈ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు అవి దేవుని యొక్క దైవావేశం వల్ల కలిగినటువంటి పుస్తకాలని నిర్ధారణ చేయడం అనేది జరిగింది. అయితే ప్రియులారా,
ఇక్కడ మనము ఇంకొక ప్రశ్న అడగాలి. ఈ 66 పుస్తకాలు రిలయబిలిటీ ఎంత? ఏ ఆధారంతో దీన్ని మనం నమ్ముతా ఉన్నాము? 7 reasons why you can trust the Bible అనేటువంటి విషయాలు రాశాడు. మొట్టమొదటిది లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ లో ఏం చెప్తాడంటే, దేవుని వాక్యము ఇది అని దేవుడే చెప్పాడు అంటాడు. నా మాట, నా నోటి మాట, నేను పలికినటువంటి మాట అనేటువంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా తండ్రి యొక్క మాటలే నేను పలుకుచున్నాను, నా మాట ఇది సత్యమైనది. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వినుము అని దేవుడు తన యొక్క పలికినటువంటి మాటలని ఆయన నోటి మాటగా పాత నిబంధన గ్రంథంలోను నూతన నిబంధనలోను క్లెయిమ్ చేశాడు. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు నువ్వు నమ్మినట్లయితే ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటను కూడా అది సత్యమనే నువ్వు నమ్మాలి. ఇది లాజిక్. రెండవది హిస్టారికల్ రీజన్. హిస్టారికల్ రీజన్ లో మనం చూసేది ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో, చరిత్రను గురించినటువంటి ఆ యొక్క సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవము అంటానికి అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్లేసెస్ గురించి కానీ, ఆ యొక్క వ్యక్తుల గురించి కానీ, నెబుకద్నెజరు గురించి మనం చూస్తాము. హిస్టరీలో చెప్తా ఉంది హ్యాంగింగ్ గార్డెన్స్, ఏన్షియంట్ వండర్స్ అదొక వండర్ అని. తర్వాత మనము జూయిష్ యొక్క హిస్టరీలోకి కనుక చూసినట్లయితే ఆ రాజులందరి గురించి కూడా మనం చూస్తాము. వాళ్ళు చేసిన కార్యాలకు సంబంధించినటువంటి ఆ యొక్క గుర్తులు అనేవి, మాన్యుమెంట్స్ అనేవి ఇంకా ఇప్పటికి కూడా కొన్ని ఉండటం మనం చూస్తాం. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానీ, తర్వాత జియోగ్రాఫికల్ ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే ఆంథ్రోపాలజికల్ ఎవిడెన్సెస్, మనుషుల గురించినటువంటి ఆ యొక్క రుజువులు కానీ. అంతకంటే ముఖ్యంగా 1947వ సంవత్సరంలో కుమ్రాన్ అనేటువంటి గుహల్లో ఒక పశువులను కాసుకున్నటువంటి ఒక అబ్బాయి వెళ్ళి తప్పిపోయినటువంటి ఆ యొక్క గొర్రె కోసము ఒక రాయి గట్టిగా విసిరేసి కొట్టాడు. అదేదో ఒక కుండ తగిలి ఆ కుండను పగిలిపోయినటువంటి శబ్దం అతనికి వినపడింది, రాతి బాణలు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను ఇంకొక అబ్బాయి వెళ్ళి చూసినట్లయితే పెద్ద పెద్ద రాతి బాణలు దొరికినాయి. ఆ రాతి బాణలను ఓపెన్ చేసి చూసినట్లయితే చర్మపు చుట్టలు దొరికినాయి. అవి డెడ్ సీ స్క్రోల్స్ అంటారు. ఆ యొక్క మృత సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి కుమ్రాన్ అనేటువంటి ఆ యొక్క తెగకు సంబంధించిన వారు రోమా ప్రభుత్వం యొక్క హింసను తట్టుకోలేక ఆ కుమ్రాన్ గుహలోనికి వెళ్ళి తలదాచుకున్నటువంటి స్క్రైబ్స్ వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క మందిరమును ఆ యొక్క 70వ సంవత్సరంలో టైటస్ వచ్చి మొత్తం సర్వనాశనం చేసేసి విధ్వంసాన్ని సృష్టించినప్పుడు ఆ చర్మపు చుట్టలన్నిటిని కూడా పట్టుకొని వీళ్ళు పారిపోయి ఆ కుమ్రాన్ గుహల్లో కూర్చొని వారు ఏం చేశారంటే కాపీస్ రాశారు. ఆ కాపీస్ రాసి వాళ్ళు రాతి బాణల్లో పెట్టి భద్రపరిచారు. అక్కడక్కడ అవి కనపడినాయి, దొరికినాయి. ఇవన్నీ హిస్టారికల్ గా ఉన్నటువంటి ఎవిడెన్సెస్. ఆ తర్వాత ప్రాఫిటిక్ రీజనింగ్ కనుక మనం చూసినట్లయితే బైబిల్లో ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి విషయాలు అన్ని నెరవేర్పడినాయి. యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి ప్రవచనాలు ఓల్డ్ టెస్టిమెంట్ లో, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క బబులోను చెరలోనికి వెళ్తారు అనేటువంటి ప్రవచనము ఇర్మియా ద్వారా, ఐగుప్తు చెరలోనికి వెళ్తాడని దేవుడు అబ్రహాముకు ఆల్రెడీ 400 సంవత్సరాలు వాళ్ళు చెరలోకి వెళ్తారని చెప్పినటువంటి మాటలు. సో ఈ విధముగా ప్రవచనాత్మకంగా దేవుడు పలికినటువంటి విషయాలన్నిటి యొక్క నెరవేర్పు అనేది బైబిల్ సత్యము అంటానికి ఆధారాన్ని మనకు కలిగిస్తా ఉంది. అండ్ దెన్ క్రిస్టలాజికల్ రీజనింగ్ అంటే యేసు క్రీస్తు ప్రభువారు వాటిని నిర్ధారణ చేయటము, అఫర్మేషన్ అండ్ అథారిటీ. క్రీస్తు ప్రభు వాటిని నిర్ధారణ చేశాడు. ఇది వాక్యము, ఇది సత్యము, ఇది సత్యము. ధర్మశాస్త్రము నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికే. ఆ మాటతోటి ఆయన ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా ఆయన ఏం చేశాడంటే అఫార్మ్ చేశాడు, ఆమోదించాడు. ఇక అంతేకాకుండా ప్రవక్తల యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఆయన పలకటం ద్వారా ప్రవక్తల యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఆయన అఫార్మ్ చేశాడు, దానికి అథారిటీని ఇచ్చాడు, దాని సత్యాన్ని ఆయన ఎత్తి చూపించాడు. ఈ విధముగా క్రిస్టలాజికల్ రీజనింగ్ అనేది మనము మరొక కారణము ఎందుకు దేవుని యొక్క వాక్యము సత్యం అని నమ్మటానికి. సైంటిఫిక్ రీజన్ ఉంది.
బైబిల్లో ఉన్నటువంటి సృష్టి గురించినటువంటి ఈ యొక్క అకౌంట్ ఏదైతే ఉందో దానికి సైన్స్ అనేది ఇదిగో మనకి సపోర్ట్ ఇస్తా ఉంది. అఫ్ కోర్స్ అక్కడక్కడ కొన్ని థియరీస్ ఉన్నప్పటికీ కూడా బట్ సైన్స్ యాజ్ అ ప్రూవెన్, రుజువు చేయబడినటువంటి సైన్స్ మనకి ఏం నేర్పిస్తుందంటే ఈ విశ్వ నియమంలో మనము బిబ్లికల్ క్రియేషన్ కి సైన్స్ సపోర్ట్ ఇవ్వటము మనం చూస్తాము. ఆంథ్రోపాలజికల్ విషయాలకి సైన్స్ ఎవిడెన్స్ ఇవ్వటం అనేది మనము సపోర్ట్ చేయడం అనేది మనం చూస్తాము. అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా ప్రావిడెన్షియల్ రీజన్, దేవుని యొక్క సార్వభౌమాధికారంలో దేవుడు ఏ విధంగా ఆ యొక్క వ్రాత ప్రతులన్నిటిని భద్రపరిచి వాటిని దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషుల ద్వారా వాటిని క్రోడీకరించి వాటిని ప్రామాణికత అనేటువంటి ఆ యొక్క ప్రాసెస్ ద్వారా దేవుడు నిర్ధారణ చేసి ఈ కెనానికల్ ప్రాసెస్ లో దేవుడు ఈ 66 పుస్తకాలు మాత్రమే దైవావేశం వల్ల కలిగినవి అని మనకి అందుబాటులోకి తీసుకువచ్చేటువంటి ఈ యొక్క ప్రాసెస్ ని కనుక మనం అంతా చూసినట్లయితే, ఇందాక ఆ కెనానిసిటీ ప్రాసెస్ అంతా మనం చూసాము. దాంట్లో ఏం కనపడుతుందంటే అదృశ్యుడైనటువంటి దేవుని హస్తము బలంగా కనిపిస్తా ఉంది. మనుషుడి జ్ఞానముతో ఎవరు చేయగలుగుతారు ఈ పని? మనుషులు తన అనుభవాలతో ఎవరు చేయగలుగుతారు ఇది? ఇట్ ఈస్ అ ప్రావిడెన్షియల్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్, హౌ హీ ప్రొవైడెడ్ ద స్క్రిప్చర్ అన్అడల్టరేటెడ్. కలుషితము కానటువంటి ఆయన లేఖనాన్ని దేవుడు మనకి అందుబాటులోకి తీసుకొచ్చాడు. అండ్ ఫైనల్లీ పర్సనల్ రీజనింగ్. ఇవన్నీ రుజువు చేసిన తర్వాత ఈ వాక్యం నీలో నాలో పని చేయకపోతే ఉపయోగం లేదు. బైబిల్ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. దీనికి రుజువు నువ్వు చరిత్రలో వెతకాల్సిన అవసరంలా, లేకపోతే ఇంకొక చోట ఎక్కడ వెతకాల్సిన అవసరంలా. నీ జీవితము, నా జీవితం, మనందరి జీవితాలు, మార్పు చెందినటువంటి జీవితాలు, చరిత్ర దీనికి మనకు సాక్ష్యం ఇస్తా ఉంది. దానికి విస్తారమైన సాక్ష్య సమూహము కూడా మేఘం వలె ఆవరించి ఉన్నది. బైబిల్ హ్యాస్ ద పవర్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. మెనీ బుక్స్ కెన్ ఇన్ఫార్మ్ బట్ ఓన్లీ బైబిల్ ట్రాన్స్ఫార్మ్స్. దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ లేఖనమే జీవితాల్ని అంతరంగంలో నుంచి మార్పుని కలుగు చేసేటువంటి శక్తి కలిగిందిగా ఉంటా ఉంది. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ 7 రీజన్స్, ఈ 7 కారణాలను బట్టి బైబుల్ ఈజ్ టోటల్లీ రిలయబుల్, ఆధార సహితమైనది. నువ్వు ఏ విధమైన సందేహం లేకుండా ఇదిగో బైబుల్ దైవ ప్రేరితమైన సత్యమైనటువంటి దేవుని నోటి నుండి వచ్చినటువంటి ఆయన ప్రత్యక్షత అని, అది సత్యము అని నీవు నేను నమ్మటానికి ఆధారాల్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ద ఓల్డ్ టెస్టిమెంట్ అనేది హీబ్రూ భాషలో ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తము అక్కడక్కడ దానియేలు గ్రంథంలో కానీ, లేకపోతే ఈ యొక్క పర్షియన్ కింగ్డమ్ టైంలో రాయబడిన అవి కానీ, అవి కొన్ని అరామిక్ భాషలో రాయబడినటువంటివి కొన్ని భాగాలు ఉన్నాయి. సో ఓల్డ్ టెస్టిమెంట్ హీబ్రూ అండ్ అరామిక్ లో రాయబడింది. న్యూ టెస్టిమెంట్ అంతా కూడా గ్రీక్ భాషలో రాయబడింది. సో ఈ యొక్క ఒరిజినల్ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ అనేవి 3 భాషల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ భాగమేమో హీబ్రూలో ఉంది, ఆ తర్వాత కొంత భాగమేమో అరామిక్ భాషలో ఉంది, ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్ అంతేమో గ్రీక్ భాషలో ఉంటా ఉంది. 250 BC టైం వరకు కూడా ఇవి ఇలాగే ఉన్నాయి. 250 BCలో అలెగ్జాండ్రియా అనేటువంటి పట్టణం నుంచి టొలమీ అనేటువంటి ఒక రాజు ఏం చేశాడంటే 72 మంది వేదాంత పండితుల్ని పిలిచాడు, థియాలజియన్స్ ని. 72 మంది వేదాంత పండితుల్ని, వాళ్ళందరూ కూడా స్క్రైబ్స్ అన్నమాట, శాస్త్రులు, దేవుని యొక్క వాక్యాన్ని వారు కాపీస్ చేసేవారు. వారిని పిలిచాడు. నేను ఒకచోట చదివాను, అది ఎంతవరకు సత్యమో నాకైతే తెలియదు, కానీ అయ్యుండొచ్చు, సత్యం అయ్యుండొచ్చు. ఆ 72 మందిని ఒకరికి ఒకరు తెలియకుండా డిఫరెంట్ ప్లేసెస్ లో అందరినీ కూర్చోబెట్టి, ఇప్పుడు హీబ్రూ భాషలో ఉన్నటువంటి, అరామిక్ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క వాటిని ప్రతుల్ని వాళ్ళకి ఇచ్చి వీటిని గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేయమని చెప్పాడు. ఆ విధంగా వారందరూ రాసినటువంటి వాటిని క్రోడీకరించి సెప్టుజైంట్ అనేటువంటి LXX అని మనం అక్కడక్కడ చూస్తాం. L అంటే 50, X అంటే 10, X అంటే 10. సో ఈ యొక్క రోమన్ ఆ యొక్క సంఖ్యను సూచించేటువంటి LXX అంటే 70.
70 నెంబర్ అనేది ఎందుకు దానికి పెట్టారంటే 72 మంది కలిసి ఈ యొక్క సెప్టుజెంట్ ని తయారు చేశారు. ఈ యొక్క హిస్టారికల్ ఈవెంట్ కూడా ఎప్పుడు జరిగిందంటే ఆ యొక్క 400 సంవత్సరాల యొక్క డార్క్ పీరియడ్ ను సైలెంట్ పీరియడ్ అని చెప్తున్నామే ఆ టైంలోనే జరిగింది. ఈ 400 సంవత్సరాల కాలంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు జరిగినాయి. ఒకటేమో ఈ అపోక్రిఫా అనేటువంటి ఈ పుస్తకాలు బయటకు వచ్చినాయి. ఇంకొకటేమో ఈ యొక్క గ్రీక్ ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తాన్ని గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఒక హిస్టారికల్ ఈవెంట్ అనేది జరిగింది. ఇప్పుడు 400 ఏడీలో జెరోమ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఆ పోప్ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజుల యొక్క పర్మిషన్ తీసుకొని ఈ యొక్క గ్రీక్ లో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ మొత్తాన్ని లాటిన్ భాషలోనికి ట్రాన్స్లేట్ చేశాడు. దీన్ని వల్గేట్ అన్నారు. వల్గేట్. ఇప్పుడు గ్రీక్ లో ఉన్నటువంటి ఎంటిని గ్రీక్ లో ఉన్నటువంటి సెప్టుజెంట్ గా ఉన్నటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ మొత్తాన్ని కలిపి ఇప్పుడు 66 పుస్తకాలని లాటిన్ లోకి తీసుకొచ్చేసాడు. దీన్ని వల్గేట్ బైబిల్ అన్నారు, లేకపోతే వల్గేట్ అన్నారు. 400 సంవత్సరంలో లాటిన్ లో ఉన్నటువంటి ఈ యొక్క ట్రాన్స్లేషన్ ఆల్మోస్ట్ 14వ సెంచరీ అరౌండ్ 1350-60 ఆ టైం వరకు కూడా అది లాటిన్ లోను తర్వాత గ్రీక్ లో మాత్రమే బైబిల్ అవైలబుల్ గా వచ్చింది. ఆల్మోస్ట్ 400 ఏడీ కల్లా ఈ ప్రామాణికత కూడా అయిపోయింది న్యూ టెస్టిమెంట్. కాబట్టి ఆ 400 ఏడీ కల్లా మనం ఏం చెప్పొచ్చు అంటే గ్రీక్ లో కంప్లీట్ బైబిల్ ఉంది, తర్వాత లాటిన్ లో కంప్లీట్ బైబిల్ వచ్చేసింది. ఇప్పుడు మొట్టమొదటిగా ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసింది ఎవరంటే విక్లిఫ్. ఒరిజినల్ గా ఉన్నటువంటి వ్రాతప్రతులు కాపీస్ గా రాయబడినవి, గ్రీక్ లో ఉన్నటువంటి ఈ యొక్క సెప్టుజెంట్, తర్వాత లాటిన్ లో ఉన్నటువంటి వల్గేట్, ఈ మూడింటిని ఆధారం చేసుకుని ఇంగ్లీష్ బైబిల్ ని మొట్టమొదటిగా ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని విక్లిఫ్ ట్రాన్స్లేటెడ్ బైబిల్ అన్నారు. ఆ తర్వాత విలియం టిండేల్ మేబీ అరౌండ్ 1400 సంవత్సరంలో 1500 సంవత్సరము ఎర్లీ టైంలో బైబిల్ ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేశాడు. కాకపోతే ఆయన ట్రాన్స్లేషన్ కంప్లీట్ అవ్వకముందే ఆయన్ని సజీవుగా దహనం చేసేసారు. బైబిల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాడని, ట్రాన్స్లేట్ చేస్తున్నాడని. అయితే తన తర్వాత తన సక్సెసర్ ఇంకొక వ్యక్తి ఆ పనిని టేకప్ చేసి 1539 కల్లా విలియం టిండేల్ స్టార్ట్ చేసినటువంటి టిండేల్ బైబిల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లోది ఇది కంప్లీట్ చేశాడు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే ఇప్పటి వరకు కూడా విక్లిఫ్ బైబిల్ అయినా టిండేల్ బైబిల్లోనైనా తర్వాత ముందు ఉన్నటువంటి వాటిలో కూడా ఈ అపోక్రిఫా పుస్తకాలు అనేవి వాళ్ళు యాడ్ చేసేసారు, బలవంతంగా యాడ్ చేసేసారు. ఇది ఎప్పుడు వరకు ఉందంటే 17వ శతాబ్దం వరకు ఉంది. అరౌండ్ 1650లో 121 మంది థియోలాజియన్స్ అందరూ కలిసి ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ చర్చ్ ని వారు మరలా కొంచెము ప్రక్షాళన చేయడానికి ఇంగ్లీష్ పార్లమెంట్ చేత నియమించబడి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే కొన్ని తీర్మానాలను చేశారు. దాన్ని ఏమనంటే వెస్ట్ మినిస్టర్ అసెంబ్లీ అన్నారు దాన్ని. అందుకనే వెస్ట్ మినిస్టర్ ఆ యొక్క కౌన్సిల్లో వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రామాణికతలు ఏదైతే ఉన్నాయో అది చాలా చాలా హిస్టారికల్ ఈవెంట్ అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ అపోక్రిఫాలో ఉన్నటువంటి 14 పుస్తకాలు కానీ ఇంకా ఒకటో రెండు ఎక్కువ ఉన్నటువంటి ఇవన్నిటిని ఏం చేశారంటే ఇవి కెనానికల్ కాదు, ఇవి దైవావేశములు కలిగినవి కాదు, బైబిల్లో ఉండడానికి ఏమాత్రము వీలు లేదు అని చెప్పి అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకొని ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ప్రింట్ అయినటువంటి ప్రతి బైబిల్లో ఈ అపోక్రిఫా పుస్తకాలని తీసివేయటం జరిగింది. ఆ తర్వాత ఇక మనం చూసినట్లయితే కింగ్ జేమ్స్ ఆయన మారు మనసు పొందటము, రాజు విలియం టిండేల్ ప్రార్థన చేసినట్లుగా ఇక కింగ్ జేమ్స్ బైబిల్, జెనీవా బైబిల్ అని ఇట్లాగా ఇంగ్లీష్ అనేకమైనటువంటి ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత దేవుడు ఈ ట్రాన్స్లేషన్ వర్క్ ద్వారా ప్రపంచంలో అనేక భాషల్లోనికి ఈ బైబిల్ ట్రాన్స్లేట్ అవడానికి సహాయం చేశారు. ఇప్పుడు నీ చేతిలో నా చేతిలో మన అందరి చేతిలోనికి ఇదిగో ఈ యొక్క దేవుని యొక్క లేఖనం అనేది అందుబాటులోనికి వచ్చింది. దేవుడు ఆది నుండి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షత ఏదైతే ఉందో ఆ ప్రత్యక్షతని
ఇదిగో దేవుని చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి ప్రజలు వారు గ్రంథస్థం చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్ అన్నాం. ఆ యొక్క ఇన్స్పైర్డ్ లేఖనాలు, మేనుస్క్రిప్ట్స్, ఒరిజినల్ మేనుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో దేవుడు తన సార్వభౌమాధికారంలో వాటిని ప్రిజర్వ్ చేశాడు. ప్రిజర్వ్ చేసి వాటికి ప్రామాణికతని ఇచ్చి దేవుడు మనకి మన భాషలోనికి ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా మన చేతిలోకి అందుబాటులోకి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్, ఈ లేఖనాలు మనం సరిగా విభజించటము, సరిగా అర్థాన్ని మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెలిగించి ఆ లేఖనాల యొక్క భావాన్ని తెలుసుకోవడానికి ఆయన మనల్ని వెలిగిస్తాడు. ఎందుకంటే మనం జీవించడానికి, అప్లై చేసుకోవడానికి. హౌ బ్యూటిఫుల్లీ గాడ్ ఆర్కెస్ట్రేటెడ్ ఆల్ దీస్ థింగ్స్.